హలో అండి, వెల్కమ్ టు డిమాక్స్ దీపిక ఛానల్. సో చాలామంది టెట్ ఆస్పిరెంట్స్ మేడం పేపర్ 2 కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన ఒక వీడియో చేయండి అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం అర్థమెటిక్ అలాగే జామెట్రిక్ ప్రోగ్రెషన్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, సో వాటిలో మనకు మెయిన్గా ఉన్న ఫార్ములాస్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో అసలు ఏ ఫార్ములాస్ ఉన్నాయి, వాటిపైన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో ఒకసారి చూద్దాం. ఓకే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్న ఏపీ అన్న ఒకటే కదా. మనకు మెయిన్గా ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d అండ్ సో ఆన్ కదా. ఓకే, సో మనకి డిఫరెన్స్ అనేది ఏంటి, ఈ ఏ ప్లస్ డి నుంచి ఈ ఏని తీసేస్తే వచ్చేది మనకి డిఫరెన్స్ అవుతుంది. ఓకే, డిఫరెన్స్ అనేది కామన్గా ఉంటుంది. ఓకే, సో మెయిన్గా మనం ఇందులో యూజ్ చేసే ఫార్ములా ఏంటి, సో మనకి ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఓకే, ఇది nth టర్మ్ యొక్క ఫార్ములా, ఏఎన్ అని అంటాము, లేదంటే టీఎన్ కూడా అంటాం. ఓకే, సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్కి ఫార్ములా అనేది మనకు ఉంటుంది. ఓకే, n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, ఇది ఒక ఫార్ములా. ఇంకొక ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ, ఒకవేళ మనకి ఈ ప్యాటర్న్లో ఫస్ట్ టర్మ్ అలాగే లాస్ట్ టర్మ్ ఇస్తే ఎలా చేయాలి, ఏ ప్లస్ ఎల్, ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే లాస్ట్ టర్మ్. జస్ట్ ఈ 3 ఫార్ములాస్ యూజ్ చేస్తే మనం క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం ఈ 3 ఫార్ములాస్ యూజ్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారో మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, సో ఇది మనకి టెట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ కాబట్టి సో మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో ఒకసారి క్లియర్గా చూడండి. ఇన్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ L ఈక్వల్ టు 28, S ఈక్వల్ టు 144, N ఈక్వల్ టు 9, దెన్ ఏ ఈక్వల్ టు, అసలు ఏమి ఇచ్చాడు డేటాలో, మనకున్న ఫార్ములాస్ ఏంటి ఒకసారి చూడండి. ఎస్ ఇచ్చాడు, ఎస్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కదా. ఎల్ అంటే ఏంటి, లాస్ట్ టర్మ్. లాస్ట్ టర్మ్ని యూజ్ చేసుకుని మనకి ఒకటే ఒక ఫార్ములా ఉంది, ఏంటి, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఎల్ అంటే లాస్ట్ టైం కదా, లాస్ట్ టర్మ్ రిలేటెడ్ ఫార్ములా ఇది ఒక్కటే. ఓకే, మనకి ఏ అడుగుతున్నాడు, ఎలా చేస్తాం చూడండి. ఎస్ ప్లేస్లో 144 ఈక్వల్ టు ఎన్ అంటే 9 కదా, సో 9/2 ఇంటూ ఏ మనకు తెలియదు ప్లస్ ఎల్ వాల్యూ 28. జస్ట్ సింప్లిఫికేషనే. ఈ 144 ఇంటూ 2 చేసి ఏమవుతుంది, 288 ఈక్వల్ టు 9 ఇంటూ ఏ ప్లస్ 28 కదా. ఓకే, సో 9 1s are 9, 9 3s are 27, 9 2s are 18. ఓకే, 32లోంచి మనం 28 సబ్ట్రాక్ట్ చేసి మనకు వచ్చేది ఏంటి, 4. సో ఆప్షన్ 4 ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఇన్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 21, 18, 15 అండ్ సో ఆన్, ఇఫ్ టీఎన్ ఈక్వల్ టు -81 దెన్ ఎన్ ఈక్వల్ టు, చూడండి మనకి టీఎన్ రిలేటెడ్ ఇచ్చాడు, ఎస్ఎన్ అన్న టీఎన్ అన్న ఒకటే, ఏఎన్ అన్న టీఎన్ అన్న. సో ఫార్ములా ఏంటి, nth టర్మ్ ఫార్ములా ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ టీఎన్ ఇచ్చాడు, -81 ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత, ఫస్ట్ టర్మ్ 21 ప్లస్ ఎన్ మనకు తెలియదు n-1 ఇంటూ డిఫరెన్స్. ఎప్పుడూ కూడా a2 మైనస్ a1, 18లోంచే మనకి 21 సబ్ట్రాక్ట్ చేయాలి. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, మనకు వచ్చే వాల్యూ -3 +3 కాదు, ప్లస్సా మైనసా, దీన్ని బట్టి ఆప్షన్స్ అనేవి మనకి చేంజ్ అవుతాయి. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ వన్, -3 ఈస్ కరెక్ట్. ఓకే, -21 -81 -21 ఏమవుతుంది, -102. ఓకే, ఈ -3 ఇటు వస్తే ఏమవుతుంది, ఇది బై కదా, /3 ఈక్వల్ టు n-1. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సిల్, 3 1s are 3 3s are 9, 3 4s are. సో 34కి ఈ -1 యాడ్ చేసి ఏమవుతుంది, +1 కదా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n, 35 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ మనకు ఫార్ములా వస్తే దాంట్లో అప్లై చేయడమే. నెక్స్ట్, ఇఫ్ 10 7 4 ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ దెన్ 10th టర్మ్ ఇస్, ఆల్రెడీ చెప్పాను మనకు nth టర్మ్కి ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఇక్కడ 10th టర్మ్ అంటే ఏంటి, ఎన్ వాల్యూ 10 అని. ఓకే, సో వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఏ 10 ప్లస్ n-1 అంటే 10 - 1 ఇంటూ డిఫరెన్స్ ఏంటి చూడండి, 7 - 10 దట్ ఈస్ -3. సో సైన్స్ పైన ఫోకస్ అనేది క్లియర్గా చూసుకోండి. 10 ప్లస్, సో 9 3s are 27, ఏ 27 మైనస్ కదా, ఇక్కడ మైనస్ ఉంది. సో +10 - 27 అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, -17 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మిస్టేక్ పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ప్లస్ కూడా ఇచ్చాడు. సో సైన్స్ క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్, ఇఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగులర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, చాలా క్లియర్గా చూడండి. క్వశ్చన్ ఏమడుగుతున్నాడో, ఒక ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్లో ఉన్న యాంగిల్స్ అనేవి మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఒక సిరీస్ నార్మల్గా ఎలా ఉంటుంది, ఇది a మైనస్ డి, ఇది a ప్లస్ డి, ఇది స్టాండర్డ్ ఫార్మాట్ అనమాట. ఓకే, a మైనస్ డి, a ప్లస్ డి. సో మనకి యాంగిల్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. ఓకే,
దెన్ ది ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ది మిడిల్ యాంగిల్. ఓకేనా, ఇందులో మిడిల్ యాంగిల్ ఏది, ఇదే కదా. ఓకేనా, ఈ మిడిల్ యాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఏంటి అని అడుగుతున్నాడు. ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఫర్ ది మిడిల్ యాంగిల్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. చాలా క్లియర్గా చూడండి, ఈ మిడిల్ యాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంటి అన్నాడు. మనకి ప్రాపర్టీస్ తెలియాలి. ఏంటి, సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్. ఓకే, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఏమవుతుంది, 180 degrees అవుతుంది కదా. ఓకే, సో చాలా క్లియర్గా ఇది ఏ అనుకుంటున్నాం కదా. ఫస్ట్ ఇవి యాంగిల్సే కాబట్టి ఫస్ట్ మనకి సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ అనేది ఎప్పుడు 180 degrees కదా. ఫస్ట్ అది సాల్వ్ చేద్దాం. a మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ డి చేస్తే మనకి ఇవి సమ్ ఆఫ్ ది యాంగిల్స్ కదా. సో 180 degrees ప్లస్ డి మైనస్ డి క్యాన్సిల్ అయిపోతే 3a అనేది 180 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అనేది మనకు 60 degrees. మనకు కావాల్సింది ఏంటి, ఈ మిడిల్లో ఉన్న ఏ అనే యాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలి. ఇది ఇంటీరియర్ యాంగిల్ అయితే ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది, దీనికి ఎక్స్టీరియర్ యాంగిల్ 180 మైనస్ ఏ అవుతుంది. సో 180 మైనస్ ఏ వాల్యూ ఎంత, 60. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, 120 degrees. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 3. ఇప్పుడు చూడండి, అది 180 ఎలా వచ్చిందని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడుది చూడండి, ఇది ట్రయాంగిల్ కదా, ఇది ఏబిసి అనే ట్రయాంగిల్లో ఇదేంటి, ఇదేమో ఇంటీరియర్ యాంగిల్, ఈ బయట ఉండేది ఏంటి, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కదా. చూడండి, ఒక స్ట్రైట్ లైన్ పైన మనకు ఉండే యాంగిల్ ఎంత, 180 degrees కదా. ఈ ఎక్స్ ఏమో ఇంటీరియర్ అయ్యింది, వై ఏమో ఎక్స్టీరియర్ అయింది. ఈ రెండింటి అడిషన్ మనకి ఎంత, 180 degrees వస్తుంది కాబట్టి సో మనకి ఈ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 60 degrees వచ్చింది. ఓకేనా, ఈ రిమైనింగ్ ఎంత ఉంటుంది, 180లోంచి 16 తీసేస్తే వచ్చేదే కదా ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఇలా మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా క్వశ్చన్ అనేది సాల్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 25 minus 5 1 comma minus 1/5 are in GP, geometrical progression, then it is a common ratio. చూడండి, జస్ట్ ఏపీలో అయితే మనకు అలా అడగడు, జీపీ నుంచి జస్ట్ కామన్ రేషియో అంటే ఏంటి, ఈ సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ని డివిజన్ చేయడమే. దట్ ఈస్ -5/25. ఓకే, 5 1s 5 5s. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, -1/5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారు కదండి, క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసాము. అర్థమెటిక్ అలాగే జామెట్రిక్ ప్రోగ్రెషన్ నుంచి జస్ట్ మనకి ఫార్ములాస్ బేస్ చేసుకున్న క్వశ్చన్స్ డైరెక్ట్గానే ఇస్తాడు. ఓకేనా, సో ఇది టెట్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి సో క్వశ్చన్స్ అనేది జస్ట్ మీరు ఫార్ములాస్ ఏం అడుగుతున్నాడు, సో వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఒకసారి క్లియర్గా చూసుకుంటే సో వీటి నుంచి మీరు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. సో పేపర్ 1 అయినా సరే, పేపర్ 2 అయినా సరే, సో మీ అందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.